అమితాబ్ తాప్సీ మెయిన్ క్యారెక్టర్స్లో తెరకెక్కిన పింక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. తాప్సీ కెరీర్లో ఫస్ట్ టైం యాక్టింగ్ పరంగా ఊహించని ప్రశంసలు, ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ రావడంతో పింక్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఉద్వేగానికి గురైంది. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక పింక్ మూవీ డైరెక్టర్ సుజిత్ సర్కార్ కాళ్లకు నమస్కరించింది. నేను సిక్కు మతానికి చెందిన అమ్మాయిని, మా సాంప్రదాయం ప్రకారం ఇలాంటివి చేయకూడదు, కానీ సుజిత్కి మాత్రం ఇలా ధన్యవాదాలు చెప్పడమే కరెక్ట్ అంటూ డైరెక్టర్ని పొగడ్తలతో ముంచెత్తింది. డైరెక్టర్ కాళ్ళకు నమస్కరించి అంత వాల్యూ ఇచ్చిన తాప్సీ అందరి హార్ట్స్ని టచ్ చేసింది. పింక్ తర్వాత ఘాజీ అనే వెరైటీ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఆ సినిమాలో రాణా హీరో కాగా హిందీ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. దాంతో ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆఫ్టర్ ఆల్ 8,000 సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోతుంది. నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.